అంటే మీకు తెలిసినంత వరకు నాన్నగారు సినీ ప్రయాణం అంటే ఇక్కడికి ఈజీగా జరిగిందా? ఫ్యామిలీ ఎవరైనా సపోర్ట్ చేశారా సార్? ఈ పరిశ్రమలోకి రావడానికి కారణం ఫ్యామిలీ నుంచి ఎవరు కాదు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కొలీగ్స్ కానీ వాళ్ళు, నేను పెద్ద మా నాన్నగారితో ట్రావెల్ చేయలేదండి. మొత్తం అంతా తెలిసింది మా అమ్మగారు. అమ్మగారికి అన్నీ A to Z అన్నీ తెలుసు. నాన్నగారిలో మీకు నచ్చిన మేనరిజం కానీ, నాన్నగారి హార్డ్ వర్క్? శంకరాభరణంలో మృదంగిస్ట్ అంటే నెలలో 2 రోజులు మృదంగం తీసుకొచ్చి ఆ మాస్టర్ వచ్చి మా నాన్నగారు నేర్చుకునేవారు. ఆ మృదంగ విద్వాన్ ఆయన కనిపించాలి, సాక్షి రంగారావు కనిపించకూడదు అనే తపన ఎప్పుడూ ఉండేది. అంటే నాన్నగారు ఒక వెలుగు వెలిగి మంచి సినిమాలు చేసిన టైంలో పరిశ్రమ తరలి వెళ్ళాక, టు బీ ఫ్రాంక్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళకూడదని కాదు, ఆయన ఫైనాన్షియలీ ఆయన ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది సార్? నాన్నగారి సపోర్టా, మీ ప్రయత్నం? మొట్టమొదట నాకు నా మొహాన్ని రంగు వేయించింది వంకాయల సత్యనారాయణ గారు. చెన్నైలో ఉండడం వల్ల ఏమన్నా అవకాశాలు కోల్పోతున్నారా సార్? తప్పకుండా తెలుగు అవకాశాలు ఎక్కువ కోల్పోయాను. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా రాధిక్ గారు కావాలి, ఇంకా ఆవిడ సీరియల్స్ కావాలి, ఇంకా ఆవిడ సినిమాలో కావాలి అని. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్, మేకప్ ఇవన్నీ అద్భుతం. కానీ ఆవిడ సిమ్రాన్ అంత పెద్ద బ్యూటీ క్వీన్ అనే ఒక్క ఇది ఎక్కడా లేదు. మీనా గారితో చేశాను ఆ సీరియల్. అప్పుడే ఆవిడ పెళ్ళయింది. సాక్షి రంగారావు చచ్చిపోయాడు, రెడీ ప్రాంప్టింగ్ చెప్పి ప్రాంప్టింగ్ చేసి మీకు అంత చీప్ అవ్వలేదు. వద్దనుకుని దీనికి వచ్చావా చంపేస్తా, దయచేసి రావద్దు. కానీ నువ్వు తప్పు చెప్పు, కట్ 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 అవండి, కట్ కట్